పవర్ ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. పవర్ ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన పదార్థాలు: అరటిపండు, బ్లూబెర్రీస్, తురిమిన క్యారెట్, పాలు, గ్రెనోలా, పీనట్ బటర్. పవర్ ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో పేరే చాలా టెంప్టింగ్గా ఉంది, పవర్ ప్యాక్డ్ అని. కానీ అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఎంతసేపు మనకు ఆకలి వేయకుండా ఉంటుంది? సో నేను ఆ నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, మనం తీసుకున్న మీరే ఇఫ్ ఇన్ కేస్ లైక్ మీరు నిన్న తీసుకున్న మీల్స్లో ఒక్కసారి మీరే రికాల్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎన్ని లైక్ మీల్స్లో మీరు బ్యాలెన్స్డ్గా 5 గ్రూప్స్ ఉండేలాగా తీసుకున్నారు. 5 గ్రూప్స్ ఏంటి అసలు చెప్పండి. దాని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ డైరీ, ఓకే, ఒకటి ఫ్రూట్, ఒక వెజిటేబుల్, ఓకే, ఒక సెరల్ అంటే ఏదో రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఏదైనా, ఒక నట్, ఓకే, 5 తీసుకున్నాను నేను. ఏమేమి? పాలు తీసుకున్నాను. ఒక్కటే దాంట్లో పాలు ఒకే మీల్లో? ఒకే మీల్లో తీసుకోలేదు, అందుకే ఇది పవర్ ప్యాక్. దీంట్లో ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది? ఆల్ కాంబినేషన్తో చేస్తున్నా బాగుంటుంది. టేస్ట్ చేసి మీరే చెప్తారు. ఓకే. సో 5 అంటే మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటి అంటే, మనం తీసుకునే మీల్లో ఇలా 5 ఫుడ్ గ్రూప్స్ అనేవి ఉన్నప్పుడు ఆ మీల్ ఏంటి అంటే మనకి తిన్న తర్వాత షుగర్ స్పైక్స్ని ఇవ్వదు వెంటనే. బికాస్ దాంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ వల్ల అది బ్లడ్ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. సెకండ్ ఏంటి అంటే అదే ఫైబర్ సెటైటీని ఇస్తుంది, అంటే తిన్న తర్వాత చాలాసేపు ఆకలి కాకుండా ఉంటుంది. అండ్ ఇన్ని 5 ఫుడ్ గ్రూప్స్ ఉన్నందుకు మీకు బాడీకి కావాల్సిన ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కానీ లేకపోతే అదర్ వైటమిన్స్, మినరల్స్, సెరల్స్ వల్ల ఎనర్జీ ఇవన్నీ కలిసి వస్తాయన్నమాట. ఓకే. అంటే ప్రతి మీల్లోని 5 ఫుడ్ గ్రూప్స్ అనే ఉండాలి కంపల్సరీ. ఎప్పటి నుంచి పాటించవచ్చు ఇలాగా? ఏ ఏజ్? డే 1 నుంచి. అంటే పిల్లలకి కొంచెం కష్టం లేండి, వాళ్ళకి డే మొత్తంలో చూస్తాం మేము. బట్ మనం కొంచెం టీనేజ్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ప్రతి ఒక్కరు పాటించవచ్చు. ఇలా ఈ 5 ఫుడ్ గ్రూప్స్ అనేవి మీల్లో ఇంక్లూడ్ చేసుకోవడం ఎంత అలవాటు చేసుకుంటే మనకు అంత హెల్త్ ఇష్యూస్ రాకుండా, సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా, ఎటువంటి డెఫిషియన్సీస్ రాకుండా ఉంటాయి. ఓకే, డన్. బాగుంది ఇదేదో. సో అసలు జనరల్గా తినేస్తూ ఉంటాం, కానీ మనం ఎటువంటి మీల్ తీసుకున్నాం, దాంట్లో ఏం న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్నాయి, ఏం వస్తున్నాయి, ఇవేమి ఎవరు పట్టించుకోరు చాలా వరకు, పర్టికులర్ డైట్ చేస్తే తప్ప. జనరల్గా ఎవరు చెయ్యరు కదా అంతలాగా. అవును. అండ్ అందుకే మేమైతే కంటిన్యూస్గా చెప్తూ ఉంటాం మా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి, మైండ్ఫుల్ ఈటింగ్ ప్రాక్టీస్ చేయండి, ఇలా 5 ఫుడ్ గ్రూప్స్ ఇంక్లూడ్ చేసుకోండి అని చెప్పేసి. సో అదే ఈరోజు మనము ప్రేక్షకులకు కూడా చెప్తున్నాం. డన్. అయితే సో ప్రిపేర్ చేసేసుకుందాం. మరి ఏం చేయాలండి? సో ఫస్ట్ మనం మిల్క్ బాయిల్ చేసుకుందాము. ఓకే. బనానా ఇంకా బ్లూబెర్రీస్ని కట్ చేసుకుందాం. ఓకే. జనరల్గా మనం మార్నింగ్ ఓట్స్ అవి తీసుకుంటూ ఉంటాం కదా, కైండ్ ఆఫ్ అంతా ప్రాసెస్ అలానే ఉంది. బట్ దీంట్లో మనం ఒక వెజిటేబుల్ యాడ్ చేసుకుంటున్నాం, అంతకుమించి డిఫరెన్స్ ఏం లేదు కదా. జనరల్గా నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఆఫ్ అంటే నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ వరకు ఓట్స్ అనగానే వాళ్ళు ఇద్దరు వాటర్లో కానీ మిల్క్లో కానీ బాయిల్ చేసి తీసేసుకుంటారు. అవును. మహా అయితే దాంట్లో కొంచెం హనీయో లేకపోతే ఏదో ఒకటి లైక్ స్వీట్నెస్ కోసం అని ఏదో ఒకటి వేసుకుంటారు. బట్ అది హెల్దీ వే కాదు. అవును. బికాస్ మీరు దాంట్లో ఓట్స్ వల్ల వెయిట్ లాస్ అవుతుంది, ఫైబర్ వస్తుందని తీసుకుంటున్నారు, కానీ అది ఒక ప్రాపర్ బ్యాలెన్స్డ్ కాదు. ఓట్స్ అనేది ఒక సిరల్ అంతే. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఓట్స్ చాలా మందికి అది మనకి వన్ ఆఫ్ ద వీట్ బై ప్రోడక్ట్స్ అనమాట. వీట్ అనేది కూడా చాలా మందికి పడకుండా ఉంటుంది. వాళ్ళు ఏంటి అంటే ఆ వీట్ మిల్క్లో కలుపుకొని తాగేసి మిల్క్ పడలేదు అని అనుకుంటారు. సో ఫస్ట్ మనకి వీట్ పడుతుందా లేదా, వీట్ లాక్టోస్ అనేది చాలా మందికి ఇంటాలరెన్స్ ఉంటుంది. అవి రెండు ఫస్ట్ చెక్ చేసుకొని ఒకవేళ ఓకే అనుకుంటే ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఓన్లీ ఆ సిరల్ ఒక్కటి ఇంక్లూడ్ చేసుకుంటే మనకి ఆ మీల్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి బాడీకి లభించవు. సో దాంతోపాటు ఎయిదర్ ఒక ఫ్రూట్ యాడ్ చేసుకోండి, ఒక టైప్ ఆఫ్ వెజిటేబుల్ యాడ్ చేసుకోండి, అండ్ నట్స్ ఎయిదర్ నట్ బటర్స్ లాగా కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ సోక్ చేసేసి నెక్స్ట్ డే దాంట్లో యాడ్ చేసుకోవడం, అట్లా ఒక బ్యాలెన్స్డ్గా తీసుకుంటే అది గుడ్ కంప్లీట్ మీల్ అవుతుంది అది. ఓకే. సో నెక్స్ట్ మనం బెర్రీస్ని కూడా ముక్కల్లాగా కట్ చేసుకుందాం. ఓకే. అండ్ మిల్క్ మనం ఆఫ్ చేసేసుకుందాం, బాయిల్ అయిపోయాయి కాబట్టి. సో అలేఖ్య గారు, సేమ్ ఇదే ప్రాసెస్ మనం నైట్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చు. అప్పుడు కొంచెం మార్నింగ్ కొంచెం చాలా తొందరగా వెళ్ళే వాళ్ళు ఉంటారు ఆఫీస్కి, కానీ ఆ టైంలో బాగా యూజ్ అవుతుంది కదా. ఆన్ ద వే కూడా తీసేసుకోవచ్చు.
సో ఇన్ కేస్ డయాబెటిక్ పేషెంట్స్ అయితే కనుక బనానా అవాయిడ్ చేసుకోవచ్చు. తీసుకోవచ్చు, వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. షుగర్స్ కంట్రోల్లో ఉంటే బనానా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అందుకే వాళ్ళకి రోజు తీసుకునే ఫ్రూట్ అనేది సేమ్ ఉండకూడదు. ఓకే, అదొకటి ఫాలో అయ్యి తీసుకోవచ్చు. మిగతా కూడా ఫ్రూట్స్తో ఏం రెస్ట్రిక్షన్స్ లేవా? ఇన్ కేస్ డయాబెటీస్ అయితే కనుక అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చా వాళ్ళు? సో బేసికల్లీ వాళ్ళకి మేము ఇచ్చేటప్పుడు ఫ్రూట్స్ ఏంటి అంటే హై గ్లైసిమిక్, లో గ్లైసిమిక్ అని ఉంటాయి. అంటే తీసుకున్న వెంటనే బ్లడ్ షుగర్ స్పైక్ ఎంత అవుతుంది అన్న దాన్ని బట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది డిసైడ్ అవుతుంది. సో దాంట్లో మనకి హై గ్లైసిమిక్ ఉండవి అంటే కొంచెం బనానా, లేకపోతే మ్యాంగో, లేదంటే పనస పండు, ఇలాంటివి ఏంటంటే కొంచెం సపోటా, ఇవి హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్. సో అవి ఇంక్లూడ్ చేసుకోండి, బట్ డైలీ అవే తీసుకోకండి. వీక్లో ఒకసారి ఈ హై గ్లైసిమిక్ కేటగిరీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ ఆ రోజు కొంచెం ఫైబర్ ఎక్కువగా ఉండి కొంచెం వాకింగ్ ఎక్కువగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో బెర్రీస్ కూడా కట్ చేసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ మనం డైరెక్ట్ సర్వింగ్ బౌల్లో చేస్తాం. ఓకే, సో ఫస్ట్ దీంట్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాలు వేస్తున్నాను. పీనట్ బటర్ వేస్తున్నాను. ఇది కొంచెం మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకో. నెక్స్ట్ దీంట్లోకి మనం గ్రానోలా వేసుకుంటున్నాము. దీంట్లోకి ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము. ఓకే, ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న బనానా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్లూబెర్రీస్ యాడ్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఫైనల్గా మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ యాడ్ చేస్తాం. డన్. సో అశ్విని గారు, చాలా ఈజీగా మన పవర్ ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి. ఓకే, పవర్ ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా? టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. పవర్ ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన పదార్థాలు: అరటిపండు, బ్లూబెర్రీస్, తురిమిన క్యారెట్, పాలు, గ్రెనోలా, పీనట్ బటర్. పవర్ ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో పాలు వేసి మరిగించుకోవాలి. తర్వాత అరటిపండు, బ్లూబెర్రీస్ ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో పాలు, పీనట్ బటర్ వేసి కొద్దిగా కలుపుకోవాలి. తర్వాత గ్రానోలా, అరటిపండు ముక్కలు, బ్లూబెర్రీస్, తురిమిన క్యారెట్ వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, పవర్ ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్ రెడీ.